కాళోజీ నారాయణరావు గారు మనకు అందించినటువంటి మాండలిక భాష. మన భాషలో పుస్తకాల్లో ఉన్నటువంటి భాష ఉంటుంది, అది నేర్చుకుంటే మనము పద్ధతిగా చక్కగా మాట్లాడతాం. కానీ బడి పలుకుల భాష, పలుకుబడుల భాష కాదు. అంటే మనం నిత్యం మాట్లాడే భాషనే కావాలి. అదే మన తెలంగాణ యాస, అదే మన తెలంగాణ భాష. మరి తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడిను అంటే, ఆనాడు నిజాం రజాకార్లు పరిపాలిస్తున్నప్పుడు మాట్లాడే భాష, చదువుకునే భాష అంతా కూడా ఉర్దూ. అటు సైడ్ చూస్తే ఇంగ్లీష్. చదివేదేమో, మాట్లాడేది తెలుగు, చదువుకునేదేమో ఉర్దూ. ఏడికించి వస్తుంది? మాట్లాడే భాష తెలుగు, పుస్తకాల్లో చదివేది ఉర్దూ. స్కూల్లో పోయి చదువుకుంటేనేమో ఉర్దూ అర్థం కాదు, ఇంటికి వచ్చి మాట్లాడేదేమో తెలుగు. ఏమైపోయింది పరిస్థితి? అక్కడ చదవలేక, ఇక్కడ ఇది రోజు మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కాక పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉండే. ఇట్లయితే ముచ్చట నడిచినట్లు లేదని చెప్పేసి ఏం చేసారు, మన భాషల్నే మనం మాట్లాడదాం, మన భాషల్నే మనం చదువుకుందాం, జ్ఞానం సంపాదించుకుందాం. కానీ మనం మాట్లాడే భాషలే మనం చదువుకుంటే తొందరగా అర్థమవుతుంది. నువ్వు అవి ఇవి నేర్చుకునేసరికి అదేందో అని ఆగమైపోతున్నావు. కానీ మన భాషలో అయితే టక్కన చూసి ఇది ఇట్లా లేదు అట్లా అని చెప్పేసి టక్కన అర్థమవుతుంది. అప్పుడు ఆ భాష పైన ఎక్కువగా మమకారాన్ని, ఎక్కువ ఇంట్రెస్ట్ మనం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఎవరు అంటే కాళోజీ నారాయణరావు గారు. సో మెయిన్ గా మనకి ఏం చెప్తున్నాడంటే, మన భాష మన యాసను మర్చిపోతే మనం వ్యర్థమే, మన జీవితం వ్యర్థమే. అందుకే అన్నాడు, ఒక కొటేషన్ అన్నాడు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. అంటే నువ్వు చేయాల్సిందంతా ఎవరి కోసము? నీ కోసం కాదు, దేశం కోసం బతకాలి. కాబట్టి మన జీవితం అంతా దేశం కోసమే అంకితం చేయాలి. ఇవన్నీ కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి, కానీ మన జీవితం అల్టిమేట్ గా ఎక్కడ ఉండాలి? దేశానికే అంకితం చేయాలి. ఆయన అన్నాడు, ఇంకొక మాట అన్నాడు, ఏంటి? 2002 లోపల ఆయన మరణించాడు. ఆయన చనిపోయిన తర్వాత మరి ఇంత గొప్ప మాండలిక భాషను మనకు అందించింది కదా, మరి ఆయన గుర్తుగా మనం ఏమైనా యాద్ చేసుకోవాలి కదా. ప్రతి సంవత్సరం మనం యాద్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్, ప్రభుత్వం ఏం చేసిందంటే, సెప్టెంబర్ 9 ఆయన పుట్టినరోజుని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పేసి